అందరికీ షలోం. యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వారులారా, నిర్గమకాండం 14వ అధ్యాయమును ధ్యానించి ఉన్నాం. నేటి దినమున దేవుడు కృప చూపి ఉన్నాడు కాబట్టి నిర్గమకాండం 15వ అధ్యాయము 1-2 వచనాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క మహా గొప్ప కృప. కాబట్టి పరిశుద్ధ గ్రంథమును ధ్యానించడము, దివారాత్రము ఆయన వాక్యమును ధ్యానించువారు ధన్యులు. లేఖనము సెలవిచ్చుచున్నది, వాక్యం వినువారు విశ్వాసంలో బలపడతారు. అవును ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ఈ యొక్క లేఖనము దేవుడు తన వాక్యమును బయలుపరుస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 1-2 వచనాలు బహు జాగ్రత్తగా మనం పరిశీలించి చదువుకుందాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులు యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఆయన ఇశ్రాయేలీయులను విడిపించిన తరువాత, విడుదల పొందిన తరువాత ఇశ్రాయేలీయులకు మోషే ఆ కీర్తనను నేర్పిస్తూ వస్తున్నాడు. యెహోవాను గురించి గానం చేసేదము, ఆయన మిగుల అతిశయించి జయించను, గుర్రములను దాని రౌతును ఆయన సముద్రంలో పడవేసను. మనం చూసాం ఎర్ర సముద్రమును ఎందుకు ఆయన పాయలుగా చేశాడు, అది కూడా చూసాం, అది కూడా ధ్యానించాం. యెహోవాయే నా బలము నా గానం. ఏ కీర్తనను నేర్పిస్తున్నాడు మోషే? యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. యెహోవా దయాళుడు, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. 7 ఆత్మీయ సత్యాలు ఈ యొక్క లేఖనములో మనం చూడగలుగుతాం. 7 ఆత్మీయ సత్యాలు చూడండి. మొదటి ఆత్మీయ సత్యం ఏమై ఉన్నది? 7 విషయాలు దేవుడు తెలియచెప్తున్నాడు. మోషే ఆ కీర్తనను నేర్పించాడు. ఇశ్రాయేలీయులారా, ఇదిగో మీరు విడిపింపబడ్డారు. మొట్టమొదటి కీర్తన నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో ఈ యొక్క కీర్తనను, ఈ దినమున కూడా ఆ యొక్క కీర్తనను వారు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు. 136 కీర్తనలు కూడా ఇదే లేఖనము రాయబడింది. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. ఈ 136 దావీదు కీర్తనను మోషే నేర్పించాడు. అదే కీర్తనను దావీదు మరలా నేర్పించుకుంటూ వచ్చాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. యెహోవాయే నా బలము. పరిశుద్ధ గ్రంథంలో బహు జాగ్రత్తగా మనం చూసినట్లయితే యెహోవాయే నా బలము. నిర్గమకాండం 15:2లో యెహోవాయే నా బలం. ఎలాగూ ఆయన బలం? కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 23వ వచనం, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. దావీదు రాస్తూ వస్తున్నాడు, తండ్రి నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు కాబట్టి నీవు నా బలం. ఎందుకో ఆయన బలం? యెహోవాయే నా బలము. మోషే ఇశ్రాయేలీయులకు నేర్పిస్తున్నాడు ఈ యొక్క కీర్తన. యెహోవాయే నా బలము నా గానము. దావీదు సెలవిస్తున్నాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు తండ్రి, అందుకే నేను బలవంతుడను తండ్రి. ఐగుప్తులో నుంచి ఆయన విడిపించిన తర్వాత ఇశ్రాయేలీయుల చేయి పట్టుకొని నడిపించాడు. మోషే చేయి పట్టుకొని నడిపించాడు. అందుకు వారు బలవంతులు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకు మోషే నేర్పిస్తున్నాడు, యెహోవాయే నా బలము. ఎందుకు ఆయన బలము? ఆయన మన చేయి పట్టి నడిపించేవాడు కాబట్టి ఆయన మన బలము అని లేఖనము సెలవిచ్చుచున్నది. ఎందుకు ఇంకా ఆయన బలము? ఎందుకు బలము? 2 సమూయేలు 22వ అధ్యాయం 33వ వచనం లేఖనం సెలవిస్తుంది, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. యెహోవాయే నా బలము. యెహోవాయే 2 సమూయేలు గ్రంథము, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అని లేఖనము సెలవిచ్చుచున్నది. అవును ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు తన చేయి పట్టుకొని నడిపించిన వారు బలవంతులు. ఇశ్రాయేలీయులు బలవంతులు. ఎందుకో ఆ మోషే కీర్తనను వారు అనుదినము ధ్యానం చేస్తారు. 136 కీర్తన బహు గొప్ప ఆశీర్వాదకరం. దేవుడు ఆయన బలవంతుడు. ఆయన ఎవరినైతే చేయి పట్టుకొని నడిపిస్తాడో వారు బలవంతుడు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే
ప్రభు అయినటువంటి యెహోవా మెస్సే వారు తన చేతులు చాపి ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. ఆయన చేయి పట్టుకొని నడిపించుటకు, మీరు బలవంతులగుటకు, మీరు బలవంతులు దైవికముగా కొనిపోబడుతారు, మహిమలో చేర్చబడుటకు, దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండుటకు మీరు బలవంతులు కావాలని దేవుడు సెలవిస్తున్నాడు, పిలుస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళు, మొదటి ఆత్మీయ సత్యము, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నాకు రక్షణ ఆయను. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడే మనకు రక్షణ. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 1వ వచనము, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవునిని బట్టి ఉత్సాహధ్వని, మనకు బలమై ఉన్నటువంటి దేవునికి ఆనందగానము చేయుడి. అదే కారణం మోషే యొక్క కీర్తన ఈ దినమున కూడా ఆ యొక్క ఇశ్రాయేలు విడిపింపబడిన తర్వాత దానిని గానము చేస్తూనే ఉన్నారు. మనము కూడా 136వ కీర్తనను నేర్చుకోవాలి, అనుదినము దానిని ధ్యానం చేయాలి, బహు గొప్పగా ఆశీర్వదింపబడుటకు. అవును ప్రియమైనటువంటి వారులారా, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. 84వ కీర్తన 5వ వచనంలో దావీదు రాసుకుంటూ వస్తున్నాడు, యెహోవాయే నా బలము. 15వ నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం, యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము. 84 కీర్తన 5వ వచనం, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయ మార్గములు వారికి అతి ప్రియము. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎవరైతే దేవుడు ఎవరినైతే చేయి పట్టుకొని నడిపిస్తారో వారు ధన్యులు, వారు బలవంతులు. లేఖనము సెలవిచ్చున్నది, నీ చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతనికి బలపరచు. దేవుడు సెలవిస్తున్నాడు. 29వ కీర్తన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతనిని బలపరచును. ఎవరైతే దేవుడు చేయి పట్టుకొని నడిపిస్తారో వారు బలవంతులు. దావీదును నడిపించాడు దేవుడు చేయి పట్టుకొని, అందుకే నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. 89వ కీర్తన 21వ వచనం, నా బాహుబలము అతనికి బలపరచును, నా దేవుని యొక్క బాహుబలము అతనిని బలపరచును. దావీదును బలపరిచింది. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, వారు బలవంతులు, దేవుడు బలపరచు జనుల బలవంతులు. అందుకే లేఖనము సెలవిస్తూ ఉన్నది 73 కీర్తన, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నాను, అందుకు నేను బలవంతుడను. దేవుడు తన చెయ్యి పట్టుకొని నడిపించేవారు బలవంతులని లేఖనము సెలవిచ్చుచున్నది. ఆయన నాకు రక్షణ. రెండవ ఆత్మీయ సత్యం, ఆయన నాకు రక్షణ, ఆయన నాకు రక్షణ. ఎవరు రక్షణ మనకు? ఆయననే రక్షణ అనుగ్రహించువారు, ఆయన రక్షించినటువంటి వారు. ఐగుప్తు యొక్క చెరలో నుంచి ఇశ్రాయేలును విడిపించి రక్షించినటువంటి దేవుడు. అందుకు మోషే యొక్క కీర్తనను నేర్పించుకుంటూ వస్తూ ఉన్నాడు. చూడండి, మనం చూసాం నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. ఊరక నిలిచి ఉండి చూడుడి దేవుని యొక్క రక్షణను. 14వ అధ్యాయంలో మనం ధ్యానించాం, ఇశ్రాయేలీయులు విడిపింపబడిన తర్వాత వెనుకల వస్తున్నటువంటి యొక్క ఫరో యొక్క సైన్యము, ముందు సముద్రం ఉన్నది. అప్పుడు మోషే ఇశ్రాయేలుకు తెలియచెప్తూ వస్తున్నాడు, మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి, దేవుని యొక్క రక్షణ మనతో ఉన్నది. దేవుడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడు. ఇది దేవుని యొక్క రక్షణ. ఎన్ని శోధనలు వచ్చినా కూడా రక్షించేటువంటి దేవుడు. ఇదిగో నా రక్షణ బహు సమీపముగా ఉన్నదని లేఖనము సెలవిచ్చుచున్నది. ఇది రెండవ ఆత్మీయ సత్యం. మూడవ ఆత్మీయ సత్యం, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు. రక్షణ ఉచితము, రక్షణ ఉచితము. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు రక్షించుటకు బహు సమీపముగా ఉన్నాడు. రక్షణ ఉచితము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇదిగో నిన్ను రక్షించుటకు నా చెయ్యి చాపి ఉన్నానని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. మూడవ ఆత్మీయ సత్యం, ఆయన నా దేవుడు. ఆయన నీ దేవుడు ఎప్పుడయ్యాడు? ఎందుకు నీవు ఆయనను దేవుడని అనగలగవు? అన్యులు ఉన్నారు లోకంలో, ఎంతోమంది అన్యులు ఉన్నారు. ఈయన నా దేవుడని ఎప్పుడు అనగలరు? లేఖనము చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో బహు జాగ్రత్తగా. మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయం 45వ వచనం, అయితే జనులు సౌలుతో ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలగజేసిన యోనాతాను మరణమవునా?
యోనాతాను గురించి సెలవిస్తున్నాడు. దేవుడు గొప్ప రక్షణను కలుగజేసి ఉన్నాడు, దేవుడు గొప్ప రక్షణను కలుగజేసి ఉన్నాడు అని యోనాతాను విషయంలో కూడా దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆయనయే, ఆయన నాకు రక్షణ ఉన్నాడు, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు, ఆయన నా దేవుడు. మూడవ ఆత్మీయ సత్యం, ఆయన నా దేవుడు. ఎందుకు ఆయన నా దేవుడు అంటున్నాడు? ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనంలో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా యెహోవా నాకు దేవుడై ఉండును. ఎందుకు దేవుడు ఆయన? ఎందుకు దేవుడు? యాకోబు అడుగుతూ ఉన్నాడు, యాకోబు సెలవిస్తూ ఉన్నాడు. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనము, 21, 2 వచనాలు కూడా మనము బహు జాగ్రత్తగా చూచాలి. ఎందుకు మనం ఈయనని దేవుడని మనం అంగీకరించాలి? చూడండి పరిశుద్ధ గ్రంథంలో, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్టు, నిన్ను క్షేమముగా ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు. క్షేమముగా వచ్చినట్టు దేవుడు నాకు తోడై ఉంది. దేవుడు మీకు తోడై ఉన్నాడు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, నీవు వెళ్ళు మార్గం అంతటిలో ఆయన కాపాడుతూ ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా ఇవన్నిటిని ఆయన సమకూరుస్తున్నాడు. అందుకే ఆయన దేవుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఇది మూడవ ఆత్మీయ సత్యం. అందుకు మోషే ఈ కీర్తనను ఇశ్రాయేలీయులకు తరతరములకు యొక్క కీర్తనను నేర్పించుకుంటూ వచ్చాడు. భూమి మీద మనుష్యులు ఉన్నంత వరకు దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరు ఆ 136వ కీర్తనను వారు ధ్యానించిన బహు గొప్పగా ఆశీర్వదింపబడతారు. ఎందుకు ఆయన దేవుడు? మూడవ ఆత్మీయ సత్యము. ఎందుకు ఆయన దేవుడుగా ఉన్నాడు యాకోబుకు? యాకోబు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడే దేవుడు. ఎలోహే ఇశ్రాయేల్, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని ఎందుకు ఆయన అనబడ్డాడు అంటే, ఆయన నీవు వెళ్ళు మార్గం అంతటిలోను నిన్ను క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి, తినుటకు ఆహారమును, సమస్త జనులకును ఆహారమును సమకూర్చుచున్నాడు. అందుకు ఆయన దేవుడు. ప్రియమైనటువంటి వారు, సకల జనులను పోషించుచు ఉన్నాడు. అందుకు ఆయన జీవము గల దేవుడు. ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసినడే యెహోవా నాకు దేవుడై ఉండు. అందుకు యాకోబు దేవుడే దేవుడు. ఇదిగో మనము భుజించుటకు ఆహారమును, మన క్షేమమును ఆయన చూస్తూ ఉన్నాడు. మనకు వస్త్రములను ధరింపచేస్తున్నాడు. మహిమ వస్త్రమును ఆయన ధరింపచేయగలడు. అందుకు ఆయన సర్వశక్తి గల దేవుడు అని ఒప్పుకోవాలి. లేఖనము సెలవిచ్చుచున్నది. నిర్గమకాండం 15వ అధ్యాయం 1, 2 వచనాలు, 7 ఆత్మీయ సత్యాలు, 3 ఆత్మీయ సత్యాలను మనం చూచాం. ఎవరు దేవుడని ఒప్పుకున్నారు ఆయనను? 1 రాజులు 18వ అధ్యాయం 36వ వచనం, అస్తమయ నైవేద్యమున ఏలియా గురించి ఏలియా చెప్తూ వస్తున్నాడు. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, ఇశ్రాయేలీయుల దేవ, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తానని ఈ దినమున కనపరచును. నీవు దేవుడవై ఉన్నావని ఈ దినమున కనపరచుమని 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనంలో, అంతకు జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఏలియా ప్రార్థన చేశాడు. ఆకాశం నుంచి ఆ యొక్క అగ్ని దిగి ఆ బలిని దహించి వేసిన తర్వాత సకల జనులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడని జనులందరూ ఒప్పుకున్నారు. దానియేలు యొక్క నెబుకద్నెజరే ఒప్పుకున్నాడు, దానియేలు యొక్క దేవుడే దేవుడని. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలు దేవుడు, అబ్రహాము దేవుడని ఒప్పుకున్నారు. అబ్రహాము యొక్క దేవుడే దేవుడని సకల జనులు ఒప్పుకున్నారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. మనం కూడా ఈ దినమున దేవుని విశ్వాసం ఉంచుచున్నాం. అబ్రహాము యొక్క దేవుని యందు మనం విశ్వాసం ఉంచుచున్నాం. ప్రియమైనటువంటి వారులారా, అందుకు ఈయన దేవుడు. 1 రాజులు 18వ అధ్యాయం 39వ వచనంలో, ఆకాశం నుంచి అగ్ని దిగి
ఆ యొక్క దహన బలిని దహించి వేసినందున వారు సాగిలపడి జనులందరూ కూడా ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఈయనని నిజమైనటువంటి దేవుడు అని ఒప్పుకున్నారు. అందుకే ఈ యొక్క కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం. 3వ ఆత్మీయ సత్యము, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను. ఎలాగూ వర్ణించాలి? ఇలాగూ వర్ణించాలి. ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు, అందుకు ఆయన దేవుడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేసి నడిపించాడు, అందుకు దేవుడు. అందుకు ఆయన దేవుడు. బలమైన హస్తము చేత ఐగుప్తు దేవతల నుంచి విడిపించాడు ఆయన, అందుకు ఆయన దేవుడు. సర్వశక్తి గల దేవుడు. ఆయన ఆహారమును సమకూర్చి వస్త్రములను ధరింపచేసి క్షేమముగా ఆయన నివసింపచేస్తున్నాడు, అందుకు ఆయన దేవుడు అని ఒప్పుకోవాలి. అవును ప్రియమైనటువంటి వారులారా. 4వ ఆత్మీయ సత్యము, ఆయన నా పితరుల దేవుడు. ఇప్పుడే చూచాము, అబ్రహాం యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు అని మనం చూసుకుంటూ వచ్చాం. ఆయన మన పితరుల యొక్క దేవుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు యొక్క దేవుడే మన పితరుల యొక్క దేవుడు. మన పితరులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కనుక నేడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాం. అబ్రహాం యొక్క దేవుని గురించి మనం గతంలోనే చూసాం. మండుతున్నటువంటి ఆ యొక్క ఇనుప కొలిమిలో అబ్రహాము 3 దినములు ఆ యొక్క అగ్ని జ్వాలల మధ్య ఆ యొక్క బాబేలు గోపురం కట్టుటకు ఆ యొక్క ఇటుకల బట్టీలు పేర్చి వాటిని మండించి ఆ యొక్క అగ్నిలో వేసినప్పుడు అబ్రహామును కాపాడినటువంటి దేవుడు అబ్రహాము దేవుడే దేవుడని అక్కడ ఉన్న వారందరూ విశ్వసించారు. అవును ప్రియమైనటువంటి వారులారా, మన పితరుల యొక్క దేవుడు. 4వ ఆత్మీయ సత్యం, ఆయన నా పితరుల దేవుడు. మన పితరులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కనుకనే నేడు 1000 తరముల వరకు ఆయన కృప చూపు వాడై ఉన్నాడు. కాబట్టి ఈ తరములో మనం ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాం. యెహోవా యుద్ధ శూరుడు. 5వ ఆత్మీయ సత్యం, యెహోవా యుద్ధ శూరుడు. యెహోవా యుద్ధ శూరుడు అని ఆయన యుద్ధములను జరిగించాడు. ఫరోతో యుద్ధము జరిగించాడు, ఇశ్రాయేలును విడిపించాడు. ఆకాశం నుంచి వడగండ్లను కురిపించాడు. ఐగుప్తు దేవతలతో ఆయన యుద్ధము చేశాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా యుద్ధ శూరుడు. ఆయన మనము ఊరక నిలిచి ఉండి చూడవలెను. ఆయన మన పక్షమున యుద్ధము చేయువాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా నా బలము, యెహోవా నా గానము, యెహోవాయే నా దేవుడు, యెహోవాయే నా దేవుడు. ఆయన నా రక్షణ, ఆయన నా పితరుల యొక్క దేవుడు, ఆయన యుద్ధ శూరుడు, యుద్ధములు జరిగించువాడు ఆయనే. కాబట్టి ఇది 6వ ఆత్మీయ సత్యము. 7వ ఆత్మీయ సత్యము, యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా అని ఆయనకు పేరు. ఎందుకు యెహోవా అని ఆయనకు పేరు వచ్చింది? నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం లేఖనం చూసినట్లయితే, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపాను. ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం ఎవరు కూడా మర్చిపోకూడదు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా అని ఆయనకు పేరు. యహ్వా అని ఆయనకు పేరు. ఎందుకు ఆ పేరు? నేను ఉండునను వాడను. ఇశ్రాయేలీయుల వద్దకు మోషేను పంపినప్పుడు మోషే 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులందరూ కఠిన దాస్యములో ఉన్నారు. వారు నన్ను మర్చిపోయారు. ఇదిగో ఈ దినము నుంచి వారితో 430 సంవత్సరాలు వారు ఐగుప్తు యొక్క దాస్యంలో ఉన్నారు. ఈ దినము నుంచి, ఇప్పటి నుంచి నేను మీతో ఉంటాను. నేను ఉండునను వాడను, ఇశ్రాయేలీయుల మధ్యలో నేను నివసిస్తాను. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఉండునను వాడు, ఆయన ఉన్నవాడు. వారిని విడిపించుటకు ఆయన వారి మధ్యలో వచ్చాడు. వారిని విడిపించుటకు ఆయన మేఘ స్తంభములో వారి మధ్య ఉన్నాడు. వారిని విడిపించుటకు ఆయన అగ్ని స్తంభములో వారి మధ్య ఉన్నాడు. వారిని పోషించుటకు ఆయన ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, అందుకు వారితో ఉన్నాడు. నేను ఉండునను వాడను. అందుకు తన మహిమను ఆ యొక్క సొలొమోను కట్టిన మందిరములో దివారాత్రములు తన మహిమను ఆయన ఉంచాడు. ఆయన నేత్రములు అక్కడను, ఆయన చూపును అక్కడ ఉంచాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన ఉండునను వాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో, నేను ఉన్నవాడను, ఉండునను వాడను. ఈ దినము నుంచి ఇశ్రాయేలుతో నేను నిరంతరము ఉంటానని వాగ్దానం చేసినటువంటి వాడు. అందుకే నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో, ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెను, ఆయన మీతో ఉంటానని సెలవిచ్చాడు అని మోషే సెలవిస్తున్నాడు. మోషే ఎవరు ఈయన అని అడిగినప్పుడు ఇశ్రాయేలీయులు, ఆయన నిరంతరము ఉండునను వాడు, మీ పితరుల యొక్క దేవుడు, అబ్రహాము యొక్క దేవుడు, ఇస్సాకు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు. ఈ దినము నుంచి ఆయన మీ మధ్యలోనే ఉంటాడు.
గొప్ప కార్యములను ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఆయన జరిగించి మిమ్మల్ని బలమైన హస్తం చేత విడిపిస్తాడని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆయన ఉండునను దేవుడు అని ఆయన పేరు యెహోవా అనగా హెబ్రీ భాషలో యోధే వాహే అనగా ఆయన నిరంతరము ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెను. ఆయన మీ మధ్య ఉంటాను, మిమ్మల్ని విడిపిస్తాను, మీతోనే ఉంటానని సెలవిచ్చాడు అని మోషే ఇశ్రాయేలీయులకు తెలియచెప్పాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా అని ఆయనకు పేరు లేఖనము వ్రాయబడి ఉన్నది, 7వ ఆత్మీయ సత్యము. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఆయన ఉండునను వాడు, నిరంతరము ఉన్నవాడు. ఈ దినమున కూడా ఆయన ఇదిగో ఆయన పరిశుద్ధాత్మను క్రొత్త నిబంధనలో వ్రాయబడినట్టుగా పరిశుద్ధాత్మను సంచకరువు పరిశుద్ధాత్మను మన మధ్య ఉంచి ఆయన వెళ్ళాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆ పరిశుద్ధాత్మ మనకు సమస్తమును బోధించి మనల్ని నడిపిస్తూ ఉంది. ఆ యొక్క పరిశుద్ధాత్మ మనతోనే ఉన్నది ఈ దినము వరకు కూడా. అవును ప్రియమైనటువంటి వారులారా, ఆయన నిరంతరము ఉన్నవాడు, ఉండునను వాడు, మనతోనే ఉన్నటువంటి జీవము గల దేవుడు. అందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకు ఆయనను మోషే యొక్క కీర్తనను మనం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, 136వ కీర్తన దావీదు యొక్క కీర్తన, 15వ అధ్యాయం నిర్గమకాండం మోషే యొక్క కీర్తన. అవును ప్రియమైనటువంటి వారులారా, 7 ఆత్మీయ సత్యాలు చూచాము ఈ దినమున. దేవుడు నిర్గమకాండం 15:1-2 వచనాల్లో 7 ఆత్మీయ సత్యాలు. యెహోవాయే నా బలము, ఆయన నా గానము, నేను గానము చేసేదను, ఆయన నాకు రక్షణ ఆయను. యెహోవా ఆయన మహిమను స్తుతించెదను, ఆయన మా పితరుల దేవుడు, ఆయన యుద్ధ శూరుడు, ఆ యెహోవా అని ఆయనకు పేరు. అవును ప్రియమైనటువంటి వారులారా, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఉన్నవాడు, నిరంతరము ఉండుననువాడు, అది ఆయన నామము. ఈ దినమున కూడా మనతో ఉన్నటువంటి జీవము గల దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒక అంశంతో రేపటి దినమున నేను మీ వద్దకు రాగలను. అవును ప్రియమైనటువంటి వారులారా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ గృహములలో దేవుడు గొప్ప ఆశీర్వాదకరము చేసి మిమ్మల్ని ఆశీర్వించి దీవించి స్వస్థపరచాలని ప్రార్థన చేస్తూ ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రతి ఒక్క గృహములో తండ్రి వాక్యం ద్వారా మీరు దర్శించి వారిని స్వస్థపరిచి ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేస్తూ, విన్నటువంటి వాక్యము ఫలింపజేయమని విజ్ఞాపన చేస్తూ, నజరేయుడైన యేషువా మెస్సీయ యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియమైనటువంటి వారులారా, మరి ఒక అంశం చేత రేపటి దినమున నేను పరిశుద్ధాత్మ యొక్క కృప, దేవుని యొక్క కృప చేత, పరిశుద్ధాత్మ యొక్క వాక్యం చేత మీ ఎదుటికి నేను రాగలను. అందరికీ షలోం.